హలో అండి, జై శ్రీకృష్ణ. నేను మీ రజని. మనము ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మనకి ఇక్కడ చంక దగ్గర ఇగ్గి పట్టినట్టుగా ఉంటుంది అనుకోండి. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనము నార్మల్ నెక్ కోసం అని పెట్టుకుంటాం కదా, భుజాలు చంక పొడవు. అటువంటప్పుడు మనము ఈ నెక్ ఏదైతే ఉందో అది 3 ఇంచులు లేదా 4 ఇంచులు పెట్టేసి నెక్ వెడల్పు తక్కువ పెట్టేసామనుకోండి, అటువంటప్పుడే ఇటువంటి ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. ఎలా అంటే ఒక్క నిమిషం చూపిస్తాను. ఇప్పుడు మీరు భుజాలు నార్మల్గా ఒక 34 చెస్ట్ లోపల అనుకోండి, భుజాలు 5.5 వరకు పెట్టొచ్చు. అలానే చంకపొడవు 5.5 లేదా 6 ఇంచులు పెట్టేసాము అనుకోండి. అటువంటప్పుడు ఈ నెక్ యొక్క వెడల్పు మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉంటుంది కదా. అలానే మనం ఈ నెక్ పొడవు మాత్రము బోట్ నెక్ లాగా మనం చిన్నగా పెట్టేసామనుకోండి, 3.5 లేదా 4. అలా అయితే మీకు ఇక్కడ చాలా టైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ 2 హుక్కుల వరకు, ఇక్కడ ఒక హుక్కు పెడతాము, ఇక్కడ ఒక హుక్కు పెడతాం కదా, ఈ 2 హుక్కుల వరకు మనకు చాలా టైట్గా అనిపిస్తుంది. ఇంకా మిగతా భాగం ఒకేలాగా ఉంటుంది. ఓన్లీ ఇక్కడ చూడండి, ఈ చెస్ట్ పార్ట్ 2వ హుక్ వరకు టైట్గా ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలి అంటే, ఈ నెక్ మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా తీసుకొని కనీసం 5.5 ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టాలి. 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక స్ట్రైట్ లైన్ పెట్టేసుకొని, అప్పుడు మీకు నెక్ రౌండ్ షేప్ కావాలి కదా, అప్పుడు పెట్టేసుకోండి. ఒకవేళ మీ సైజు 34 లోపల ఉంటే కనుక ఖచ్చితంగా 2.5 ఇంచులన్నా ఇక్కడ పెట్టుకోవాలి. ఆ తర్వాత రౌండ్ షేప్ తీసుకోవాలి. లేదా మీ చెస్ట్ సైజు 36, 38 అలా ఉందనుకోండి, 2.5 వరకు తీసుకోవాలి. మీ సైజు 40 వరకు, 42 వరకు ఉంటే ఇక్కడ 3.5 వరకు తీసుకొని స్ట్రైట్ లైన్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోవాలి. అలానే ఇక్కడ కూడా మీరు మీ సైజు 36 ఇంకా ఎక్కువ ఉందనుకోండి, 2.5 ఇక్కడ నుంచి ఇక్కడికి ఖచ్చితంగా ఉండాలి. ఇంకా 34 లోపల అయితే 2 ఉండాలి. ఇంకా 28, 26, 24 అట్లా ఉంటే కనీసం పావు తక్కువ 2 నెక్ కోసం పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మధ్యలో ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పావు తక్కువ 2 పెట్టుకుంటే మనకి కుట్టుకు పావించు లేదా ఆదాయించు వాడినా కూడా 2.5 అవుతుంది అనమాట. అలా చూసుకోండి ఖచ్చితంగా. ఓకేనా? నార్మల్ నెక్ పెట్టుకున్నప్పుడు బోట్ నెక్ లాగా చిన్నగా పెట్టుకోకండి, అదొకటి గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ ఈ నెక్ పెడితే ఏదైతే ఉంటుందో ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేస్తాం కదా, ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ ఇలా 3 ఇంచులు పెట్టుకోకుండా ఖచ్చితంగా 5 కన్నా ఎక్కువే ఉండాలి. మీ చెస్ట్ 28, 26 కన్నా ఎక్కువ ఎంత ఉన్నా కూడా కనీసం 5.5 అట్లా ఉండాలి. 36, 38 అట్లా ఉంటే 6 ఉండాలి. 38 నుంచి ఒక్కొక్కరు 6.5 అట్లా పెట్టుకుంటారు. ఇంకా 40, 42, 44 ఇంకా ఎక్కువ అయితే ఖచ్చితంగా ఈ లెంత్ అనేది 7 ఇంచులు ఉండాలి. ఇక్కడ వెడతు కూడా మనకి సైజ్ ఎట్లా పెరుగుతుందో అలాగా మనం ఇక్కడ వెడతు కూడా పెంచుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా 34 సైజ్కి అయితే చూద్దాము. ఇక్కడ 2.5 పెట్టేసుకొని ఇక్కడ 2.5 పెట్టుకొని లెంత్ 6 ఇంచులు పెట్టుకోండి. 6 ఇంచులు పెట్టుకున్న తర్వాత అప్పుడు రౌండ్ తీసుకొని పంపకం అయితే పంపకం వేసుకోండి, లేదా పైపింగ్ అయినా ఓకేనా. పైపింగ్ అయితే కనుక కొంచెం కరెక్ట్గా ఎంత కావాలో అంత తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒక 2.5, ఇక్కడ ఒక పావు తక్కువ 3 అట్లా తీసుకోండి. లేదు పంపకం వేస్తాము మధ్యలో ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం తీసుకుంటాను అనుకున్నప్పుడు 2 ఇంచులు మాత్రమే, 2 లేదా 2.5 తీసుకోండి. అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు అసలు ఇక్కడ. ఆ తర్వాత కిందికి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇక్కడ మనం హుక్కు పట్టి కాజా పట్టి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు వరకు తగ్గుతుంది. అందువల్ల మీ సైజ్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు ఇక్కడ పైకే పెట్టుకోండి. కుట్టుకునేటప్పుడు అప్పుడు ఒకసారి మీ బ్లౌజ్ని బట్టి చెక్ చేసేసుకొని తర్వాత సరి చేసుకోవాలి. ఇలా నేను చెప్పిన విధంగా ఇక్కడ మీరు కుట్టిన తర్వాత హుక్కు పట్టి వైపున ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని లైన్ కొట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉంది కదా, 2.5కి ఇలా లైన్ కొట్టుకొని